సహజీవనం ఈ రోజుల్లో తరచుగా వినపడుతున్నటువంటి మాట ఇది. వినపడటమే కాదు, అనేక మంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళతోటి ఈ సహజీవనం చేయటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో భర్త, పిల్లలు ఉన్నటువంటి ఆడవాళ్ళు కానివ్వండి, లేదు అనేక కారణాల చేత భర్తకి దూరంగా ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ, దూరం అయినటువంటి ఆడవాళ్ళు కానీ, ఇట్లా రకరకాల ఆడవాళ్ళు మగవాళ్ళతోటి సంబంధం ఏర్పాటు చేసుకొని సహజీవనం చేయటానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా భార్య పిల్లలు ఉన్నటువంటి మగవాళ్ళు కానీ, ఏ కారణం చేతైనా భార్యకి దూరంగా ఉన్నటువంటి మగవాళ్ళు కానీ మరొక స్త్రీతో సంబంధం ఏర్పరచుకొని సహజీవనం చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ విధంగా ఆడమగ సంబంధం పెట్టుకోవటాన్ని గతంలో అయితే అక్రమ సంబంధము అనేవాళ్ళు. అయితే ఈ విధంగా ఇద్దరు రిలేషన్లో ఉంటే, వాళ్ళిద్దరికీ కనుక ఇష్టమయ్యే రిలేషన్లో ఉంటే అది అక్రమము కాదు, ఆ సహజీవనం చట్టబద్ధమైనటువంటిది అన్న విధంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో ఈ సహజీవనం అనేటువంటిది ఇంకా పెరిగింది. ఎంత పెరిగింది అంటే, ఇది కేవలము ఏదో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా ఈ రోజున అనేక గ్రామాల్లో కూడా ఈ విధమైన సహజీవనం అనేటువంటివి కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటి అంటే, మహిళలు చాలామంది తమ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కానీ, తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ఇంకొక మగవాడితోటి సంబంధం ఏర్పాటు చేసుకొని సహజీవనం చేయటానికి ఈ రోజున ముందుకు వస్తూ ఉన్నారు. కనుక ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ సహజీవనంలో ఉండేటువంటి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ సహజీవనం చేసేటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి తాము ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఈ రిలేషన్లో ఉన్నటువంటి మగవాళ్ళ మీద వస్తున్నటువంటి ఫిర్యాదులు బాగా పెరుగుతున్నాయి. అంటే ఒక మగవాడు ఒక స్త్రీతోటి సంబంధం ఏర్పాటు చేసుకోవటం, ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో సహజీవనం చేయటం. ఈ సహజీవనం చేసేటప్పుడు నువ్వు నా భార్యవి, నా భార్య కట్టుకున్న భార్య ఎంతో నువ్వు కూడా అంతే నాకు, అదేవిధంగా జీవితంలో నిన్ను వదిలిపెట్టను, ఇటువంటి అనేక మాటలు చెప్తున్నారు. కానీ ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ మగవాడు ఏదో ఒక కారణంతో తను ఇంకొకళ్ళతోటి రిలేషన్లోకి వెళ్ళటము, లేకపోతే అతని భార్యకి తెలిసి గొడవ పెట్టుకుంటేను, ఇట్లా అనేక కారణాలతోటి ఈ 4-5 సంవత్సరాలు సహజీవనం చేసినటువంటి మహిళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అనేక కేసుల్లో ఈ రోజున ఒక సీనియర్ జర్నలిస్టుగా నేను చూస్తున్నటువంటిది, పరిశీలిస్తున్నటువంటిది సమాజంలో, అలాగే వస్తున్న వార్తలను బట్టి చూసినట్లయితే అనేక కేసుల్లో మగవాళ్ళు, ఈ సహజీవనం చేసేటువంటి మగవాళ్ళు తాము ఏ స్త్రీతో అయితే సహజీవనం చేస్తున్నామో ఆమెకి ఏదో ఒక కారణం చెప్పి ఆమె దగ్గర ఉండేటువంటి నగలు, డబ్బు తీసుకొని ఉపయోగించుకొని ఆమెను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మగవాడి కంటే కూడా ముఖ్యంగా స్త్రీకి సమాజంలో ఆర్థికపరమైనటువంటి భద్రత అనేది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఆ ఆర్థికపరమైన భద్రత లేకపోతే ఇలా సహజీవనం చేసేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఒక భర్త, పిల్లలు, తనకంటూ ఒక భర్త, పిల్లలు
ఇల్లు వాకిలి ఇవన్నీ ఉన్నటువంటి మహిళలైతే కొంతవరకు పర్వాలేదు. కానీ ఏవీ లేకుండా అటు భర్త కానీ ఎవరు లేకుండా ఒంటరి మహిళలుగా ఉండి వాళ్ళు ఒకళ్ళతోటి సంబంధం పెట్టుకొని ఒక మగ మనిషితోటి సహజీవనం చేస్తూ ఉంటే ఇతనే నా లోకం, నా జీవితానికి ఇంకా దిగులు లేదు, ఇతను నన్ను జీవితాంతం చూసుకుంటాడు అని నమ్మినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు సహజీవనం చేసేటప్పటికీ సహజంగానే ఈరోజు ఉన్నటువంటి జెనెటిక్స్ బట్టి చూస్తే మారుతున్న ఆహార అలవాట్లు కానివ్వండి, లేకపోతే స్త్రీకి ఉండేటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిళ్ల వల్ల కానీ ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళల్లో ముసలితనము ముసలి రూపు అనేటువంటిది చాలా తొందరగా వస్తుంది. మగవాళ్ళు 60 సంవత్సరాలు వచ్చినా కానీ చాలామంది ముసలి వాళ్ళలాగా కనపట్ల. కానీ అదే 45-50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆడవాళ్ళల్లో ముసలి రూపు పడుతుంది. వాళ్ళల్లో ఎముకల పటుత్వం తగ్గిపోతుంది, పనిచేసే శక్తి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే తను సహజీవనం చేసే ఆడ మనిషిలో అందం తగ్గిపోయిందో, ఈ ముసలి రూపు అనేటువంటిది వచ్చిందో, అప్పుడు సహజంగానే ఈ మగవాడు పక్కన ఇంకొక ఆడదాని వైపు చూడటం మొదలు పెడతాడు. సహజంగా భార్య ఉండంగా 10 మందిలో ధర్మబద్ధంగా కట్టుకున్నటువంటి భార్య ఉండంగా అతను ఈమెతోటి రిలేషన్ పెట్టుకొని సహజీవనానికి అలవాటు పడ్డాడు అంటేనే ఆ మనిషి, ఆ మగవాడి మనస్సు అనేటువంటిది చంచలమైనటువంటిది అనేటువంటిది అర్థమవుతుంది. అటువంటి చంచలమైన మనసున్న మగవాడు ఎప్పుడైతే తను సహజీవనం చేసే ఆడదానిలో అందం తగ్గిపోవటము, శక్తి తగ్గిపోయి శారీరకంగా తనకి సుఖాన్ని ఇవ్వలేకపోవటము, లేదా ఈ సహజీవనం విషయం తన భార్య పిల్లలకి తెలియటము, ఇంకొక కారణం ఇటువంటి అనేక కారణాలతోటి ఈమెను వదిలేస్తాడు. వదిలేసినప్పుడు ఈ మహిళ పరిస్థితి ఏంటి? అందుకని మహిళలు ఆర్థికమైన ఇటువంటి ఒంటరి మహిళలు ముఖ్యంగా సహజీవనం చేసేటువంటి ఒంటరి మహిళలు ముఖ్యంగా తమ ఆర్థికపరమైన భద్రతని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మమ్మల్ని 4 ఏళ్ళు 5 ఏళ్ళు నాతో సహజీవనం చేసి మోసం చేసి వెళ్ళిపోయినాడు, మాకు న్యాయం చేయండి అంటూ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నటువంటి మహిళల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతుంది. అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఒంటరి మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఈ సహజీవనం చేస్తారో, సహజీవన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ మగవాడి దగ్గర నుంచి రేపు నా లైఫ్కి సెక్యూరిటీ ఏమిటి అనేటువంటిది అడిగి ఏర్పాటు చేయించుకోవాలి. నువ్వు ఒక 10 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేయి, నువ్వు నాతో ఉన్నా లేకపోయినా నేను అవి పెట్టుకొని తింటాను. లేదా నీకు పొలం ఉందా, ఒక 5 ఎకరాలు నా పేరు మీద రాయి, నువ్వు ఉన్నా లేకపోయినా దాని మీద నేను జీవనం సాగిస్తాను. లేదా నేను బజారు పడకుండా ఒక ఇల్లు నా పేరు మీద ఏర్పాటు చెయ్యి, నేను దాంట్లో ఉంటూ ఏదో అద్దెకి ఇచ్చుకుంటూ నేను బతుకుతాను. ఇలా ఆ ఆర్థికపరమైనటువంటి సెక్యూరిటీని ఈ రిలేషన్లో, ఈ సహజీవనంలో ఉండేటువంటి మహిళలు ఆ మగవాడి దగ్గర నుంచి ఏర్పాటు చేసుకుంటే ఇవాళ ఈ మహిళల ఫిర్యాదులు అనేటువంటివి బాగా తగ్గిపోతాయి. మహిళల జీవితాలు, ఇటువంటి మహిళల జీవితాలు రోడ్డున పడకుండా ఉంటాయి. కాబట్టి మహిళలందరూ కూడా ఆ విధమైన ఏర్పాటు చేసుకోవాలి తప్ప అతనేదో నువ్వు నా భార్యవి నేను నీ భర్తని అని చెప్పంగానే సెంటిమెంట్కి లొంగిపోయి వాడు చెప్పాడు, నిన్ను వదలను జీవితాంతం, అవసరమైతే నా భార్య పిల్లలనైనా వదులుతాను, కానీ ఇటువంటి మాటలు ఈ రిలేషన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తారు. ప్రతి ఒక్క మగవాడు కూడా ఇదే మాట చెప్తాడు. కాబట్టి వాటిని నమ్మి మీ భవిష్యత్తు ఆర్థిక సెక్యూరిటీ,
భవిష్యత్తులో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జాగ్రత్త పడకపోతే మాత్రము ఆ మగవాడు మీతో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సహజీవనం చేసి పక్కకి వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇలా రోడ్డున పడి పోలీసుల చుట్టూ తిరిగి వాళ్ళ మీద కేసు పెడతారు. ఆ మగవాడి మీద కేసు పెడతారు. ఏం చేస్తారు మీరు? ఒక చీటింగ్ కేసు పెడతారు. నాకు తెలిసినంత వరకు చీటింగ్ కేసుకి 7 సంవత్సరాల కంటే తక్కువే జైలు శిక్ష ఉంటుంది. 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష ఉన్నటువంటి కేసుల్లో ఆ మగవాడు కనీసం రిమాండ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. వాడు స్టేషన్ బెయిల్ తీసుకుంటాడు, హాయిగా మీ ముందు తిరుగుతుంటాడు. ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో కేసు కోర్టులో నడుస్తూ ఉంటుంది. మీరు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ముఖ్యంగా నలిగిపోయి మీరు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా సహజీవనంలో, రిలేషన్లో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు, భర్త లేకుండా, భర్త వదిలేసి ఇంకొకళ్ళతోటి సహజీవనంలోకి ఉన్నటువంటి మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నమస్తే.